కోర్టులో జడ్జి గారి ముందు సుమలత తరపు లాయర్ చెప్తూ ఉంటారు. సార్, వీళ్ళు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ 10 నిమిషాలు అన్నారు, ప్రూఫ్స్ వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో కొంచెం ఆగండి, దయ చూపించండి అని చెప్పి అంటున్నారు. ఇదంతా కూడా కోర్టు టైం వేస్ట్ చేయించడానికే సార్. మీరు ఇంకా ఆగద్దు, మీరు శిక్ష వేసేయండి గొండమ్మ గారికి అని చెప్పి లాయర్ అలా చెప్తూ ఉంటే, ఇక సరే అని జడ్జి, నేను ఇక చూశానమ్మా, ఇంకా ఇంతకన్నా ఎక్కువ టైం ఇవ్వలేను. మీరు ఇచ్చిన టైం అయితే యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ప్రూఫ్స్ అయితే రాలేదు కాబట్టి గుండమ్మ గారికి శిక్ష వేయడం తప్పట్లేదు. ఇక ప్రూఫ్స్ అన్నీ వీడికి వ్యతిరేకంగానే ఉన్నాయి కాబట్టి గుండమ్మ గారికి అని చెప్పి శిక్ష చెప్పబోతుంటే, ఒక్క నిమిషం సార్ అని చెప్పి అక్కడికి వచ్చేస్తుంది పల్లవి ప్రూఫ్స్తోని. అలాగే 5 స్టూడెంట్స్ని తీసుకుని వస్తుంది. ప్రూఫ్స్ నేను తెచ్చాను సార్ అని చెప్పి పల్లవి చెప్పడంతో అక్కడ ఉన్న అక్షిత, శాన్వి, సుమలత, అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ వీళ్ళంతా చాలా షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు. ఇక గుండమ్మ అయితే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది పల్లవిని. ఇక శ్రీనివాసరావు అలాగే ఆదిత్య కూడా అమ్మయ్య టైంకి వచ్చింది పల్లవి అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక పల్లవి వచ్చి, మేడం ఈ ప్రూఫ్స్ జడ్జి గారికి చూపించండి అని చెప్పి ఆ లేడీ లాయర్కి ఇస్తుందన్నమాట ప్రూఫ్స్. ఇక ప్రూఫ్స్ ఆవిడ తీసుకెళ్ళి జడ్జి గారికి చూపిస్తూ ఉంటుంది. ఇక ఆయన చూస్తారనమాట. ఒక బుక్లో ఏమో 45,000 అని చెప్పి ప్రతి ఒక్కరి నేమ్ రాసి పేజ్లో అలా ఒక ఉంటుంది. ఇంకొక దగ్గర ఏమో రిసిప్ట్లో అయితే 5,000 ఇచ్చినట్టుగా అలా రాస్తారనమాట. ఇక ఇదిగోండి మా అమ్మ ఏ తప్పు చేయలేదని ఆధారాలు ఇవే అండి. ఒక బుక్లో అయితే ఫీజు ఉంది చూడండి, ఇంకొకసారి 5,000 అని చెప్పి రాశారు. అలాగే ఇదిగో 2 స్టూడెంట్స్ని కూడా లాక్ చేశారండి. నేను వెళ్ళి తీసుకురావడం వల్ల ఇక వాళ్ళ టైంకి రాగలిగారు, అందుకే ఇంత ఆలస్యమైంది, లేదంటే ఎప్పుడో వచ్చేవాళ్ళం, వాళ్ళు మనల్ని లాక్ చేశారు అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది. ఇక బోన్కి వచ్చి చెప్పండి అమ్మా అని చెప్పి అనగానే 2 స్టూడెంట్స్ బోన్ ఎక్కుతారు. గుండమ్మ మేడం మా స్టూడెంట్స్ కోసం ఎంతో చేశారు. ఇప్పుడు కూడా ఫీజు తగ్గించడం కోసమే ఆవిడ పోరాడారు. మేము ఆవిడ తరపే చెప్దాం అనుకున్నాము, కానీ మా నోరు నొక్కేశారు, మమ్మల్ని చాలా బెదిరించారు. మేము అందుకే చెప్పలేకపోయాము. గుండమ్మ తప్పు చేశారు అన్నట్టుగా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మమ్మల్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి అనగానే ఇదంతా చేయించింది ఎవరు అని చెప్పి జడ్జి అడుగుతారు. అదిగో వాళ్ళే అన్నట్టుగా వేలు చూపిస్తూ ఉంటారనమాట అక్కడ ఆడియన్స్లో కూర్చున్న వైపు. ఇక ఇటు చరణ్ అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక సుమలత అయితే గుండాగిపోయినట్టు అవుతుందన్నమాట సుమలతకి. అయితే చూపించింది ఎవరు అంటే మా కాలేజ్ ప్రిన్సిపల్ అన్నట్టుగా చెప్పేస్తారు. సుమలత పేరు మాత్రం చెప్పరనమాట. ఇక సుమలత అయితే అమ్మయ్య ఏంటి నా పేరైతే చెప్పలేదు, ఎందుకు చెప్పలేదో ఏమో కానీ అమ్మయ్య అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది సుమలత. ఇక పక్కన ఉన్న ప్రిన్సిపల్, ఇదేంటి మేడం నా ఒక్కడి పేరే చెప్పారేంటి అని చెప్పి ఆయన షాకింగ్గా సుమలతను అడుగుతూ ఉంటే, చెప్పారులే కానీ నువ్వు మాత్రం సైలెంట్గా ఒప్పేసుకో, నువ్వే ఇదంతా చేసినట్టుగా ఒప్పుకో, నా పేరు మాత్రం బయటికి రానికూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఒకవేళ అక్కడికి బోన్లోకి వెళ్ళి ఇందులో నాది కూడా ప్రమేయం ఉందని నువ్వు చెప్పావనుకో, నేను అస్సలు ఊరుకోను. బయట ఉన్న నీ ఫ్యామిలీని నువ్వు కనుక ఒప్పుకొని నీదే తప్పని అన్నావనుకో, నిన్ను నీ ఫ్యామిలీని జీవితాంతం ఏం కాకుండా నేను చూసుకుంటాను, నాది బాధ్యత. అదే అక్కడికి వెళ్ళి నోరిపోయావనుకో, బయట ఉన్న నీ ఫ్యామిలీ కథం అని చెప్పి అంటుంది సుమలత. ఇక కోర్టులో ఉన్న 5 స్టూడెంట్స్ ఇలాగా ప్రిన్సిపల్ వైపు చూపించేసరికి ఇక అందరూ షాక్ అవుతారు. ఇక ఇటుపక్క శాన్వి, సుమలత అమ్మయ్య ఏమో ఆంటీ మీ పేరు ఎందుకు చెప్పలేదో కానీ లేదంటే నా చెప్పకూడదు తినాల్సి వచ్చేది మీకు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా సుమలతతో అంటూ ఉంటారు. ఇక బోన్లోకి ప్రిన్సిపల్ గారు రావాలి అని చెప్పి అనౌన్స్ చేస్తారనమాట. ఇక ప్రిన్సిపల్ బోన్లోకి వస్తాడు. ఇక ఇటు లాయర్ అడుగుతారనమాట, లేడీ లాయర్, ఏంటండి ప్రిన్సిపల్ గారు మీరు ఒక్కరైనా ఈ పని చేసింది, లేదంటే మేనేజ్మెంట్ చెప్పడం వల్ల ఇదంతా చేశారా, ఏంటి కదేంటి అని చెప్పి ఆవిడ అడుగుతుంది. ఇక ప్రిన్సిపల్ అటు సుమలత వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఇటు చరణ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక పల్లవి అయితే చూస్తూ ఉంటుందన్నమాట. ఇక ప్రిన్సిపల్, లేదండి ఇదంతా నాదే, నాకే డబ్బు మీద ఆశ పుట్టి ఇలా చేశాను. యాక్చువల్గా మా సుమలత మేడం మంచి ఉద్దేశంతోనే కాలేజ్లో ట్యూషన్ అనే పేరుతోని పిల్లలకి చదువు అందరికీ మంచిగా రావాలి అని చెప్పి ఇలా ప్లాన్ చేశారు. కానీ నేనే మధ్యలో ఉండి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు లొక్కేయాలని చెప్పి ఇలా చేశాను. అయితే గుండమ్మ గారికి ఈ విషయం తెలిసి ఫీజెస్ గురించి ఇక ఆవిడ వచ్చి గట్టిగా నిలదీయడంతో ఇక ఎక్కడ ఈ విషయం సుమలత మేడంకి తెలిసిపోతుంది, నేను ఇరుక్కుంటానని చెప్పి రివర్స్లో పిల్లల్ని బెదిరించి గుండమ్మ వైపు నేను తప్పుడు ఆధారం ఇదంతా చేయించాను, ఆవిడ జైలుకి వెళ్ళడానికి ఇదంతా కూడా నేనే చేశాను, ఇదంతా నా ప్లానే అని చెప్పి ప్రిన్సిపల్ అలా ఒప్పేసుకుంటాడు అందరి ముందు. అమ్మయ్య అని చెప్పి సుమలత ఇక నా పేరు చెప్పలేదని చెప్పి ఊపిరి పీల్చుకుంటుంది. ఇక జడ్జి గారు ఇదంతా విన్నాక ప్రిన్సిపల్ గారికి కఠినమైన శిక్ష పడాలి అని చెప్పి ఆయన ఏదో చెప్తారు. ఇక ఆ తర్వాత గుండమ్మ గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆవిడని వదిలేయడం అవుతుంది అని చెప్పి వదిలేస్తారు. ఇక ఆ తర్వాత చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది లేడీ లాయర్కి. ఇక అక్కడికి చరణ్, ఇటు పల్లవి
అలాగే గుండమ్మ వాళ్ళ హస్బెండ్ ఆదిత్య, శ్రీనివాసరావు అందరూ అక్కడే ఉంటారనమాట. ఇక ఆ లాయర్ అంటారు, అయ్యో పల్లవి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావంటే నేనేం చేశానని? నువ్వు కదా వెళ్ళి పోరాడి మరి ఆ ప్రూఫ్స్ తీసుకొచ్చావు, టైంకి ఆ ఇద్దరు అమ్మాయిని తీసుకొచ్చావు, లేదంటే కేసు గెలిచే పరిస్థితేనా, తెలిసిందేగా అని చెప్పి అంటూ ఉంటుంది లేడీ లాయర్. ఇక చరణ్ కూడా అంటాడు గుడ్డమ్మతోని, మేడం మీరు తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు, నేను ఫస్ట్ నుంచి అదే నమ్మాను, మీరు ఏ తప్పు చేయలేదని. కానీ పల్లవి ఇలాగ డేర్ చేసి నేను వెళ్ళి ప్రూఫ్స్ అయితే తీసుకురాలేకపోయాను, కానీ మొత్తానికి పల్లవి చాలా డేర్ చేసి మిమ్మల్ని అయితే బయటికి విడిపించుకుంది, ఇదంతా పల్లవి గొప్పతనమే, మీరు బయటపడ్డారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు. ఇక ఇటు పక్క ఇదంతా చూస్తూనే ఉంటారనమాట శాన్వి, అక్షిత అలాగే సుమలత. ఇక వాళ్ళు బయటికి వచ్చేస్తారనమాట. ఇక శాన్వి అంటుంది, మమ్మీ పోన్లే మమ్మీ, ఆ ప్రిన్సిపల్ పేరే చెప్పారు, 5 స్టూడెంట్స్ లేదంటేనా అని చెప్పి అనగానే ఇటు అక్షిత, అవునంటీ లేదంటేనా ఈ పాటికి మీరు ఉండేవాళ్ళు ఆ ప్రిన్సిపల్ ప్లేస్లో, పోన్లేండి ఎలాగోలా బతికిపోయారు ఏదైతేనే అని చెప్పి అలా అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల ఫోన్ రావడంతో సుమలత పక్కకు వచ్చి ఫోన్ ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఫోన్ పెట్టేసి అలా నిల్చోగానే సుమలత దగ్గరికి వస్తుంది పల్లవి. ఇక పల్లవి రావడంతో, ఏంటి మేడం అమ్మయ్య అని చెప్పి అనుకుంటున్నారా, నన్ను అలాగే 5 స్టూడెంట్స్ని లాక్ చేయించారుగా గుండాలతోని, ఎలా వచ్చానా అని చెప్పి ఆలోచిస్తున్నారు కదూ అని చెప్పి పల్లవి అనడంతో, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అక్కడ 2 పిల్లలు చెప్పారు కదా సాక్ష్యం, నాదేం లేదు, ప్రిన్సిపల్ ఇదంతా చేయించాడని, అయినా నన్నంటావేంటి అని చెప్పి అంటుంది ఆ సుమలత. అప్పుడు పల్లవి, మేడం 5 స్టూడెంట్స్ జరిగిందంతా మొత్తం చెప్పారు, అసలు ఏం జరిగిందో తెలుసా, వాళ్ళందరినీ కాపాడడానికి వెళ్ళినప్పుడే, అయినా ఆల్రెడీ వాళ్ళని కాపాడడానికి వెళ్ళాను, మళ్ళీ వాళ్ళను లాక్ చేశారు, ఆల్రెడీ కాపాడిందని లాక్ చేసిన వాళ్ళని మళ్ళీ తన్ని బయటికి రాలేనా, ఆ విధంగా వచ్చేసాను, అయితే అప్పుడే వాళ్ళకి మొత్తం నాకు ఇదంతా చేసింది సుమలతనే, ఆవిడకి చెప్పకూడదు తినిపించాలి, మేము పోలీస్ స్టేషన్ అదే జడ్జి దగ్గరికి వచ్చి మొత్తం నిజంతా చెప్తాము అని చెప్పి మీ పేరు మొత్తం జరిగిందంతా చెప్పారు నాకు, అయితే నేను ఎందుకు ఆపానో తెలుసా, తీర్పు మీ వైపు లేదంటే అసలు ఎలా ఉండేదో మీకు తెలుసు, పోలీస్ స్టేషన్లో జీవితాంతం అసలు మీ పరువు అంతా పోయేది, ఆ 2 స్టూడెంట్స్ మీ పేరు చెప్పకుండా ఆపింది నేనే, ఎందుకో తెలుసా, మీ మొహం చూసి కాదు, చరణ్ మొహం చూసి, అసలు చరణ్ మా అమ్మ చాలా మంచిది, ఆవిడ ఇలాంటి పని చేసి ఉండదు అని చెప్పి మీ మీద ఎంత హోప్స్ పెట్టుకున్నాడు తెలుసా, అసలు ఇదంతా చేసింది మీరే అని చెప్పి చరణ్కి తెలిస్తే ఎంత బాధపడతాడు, తను బాధ చూడలేను నేను, అందుకే పోన్లే అని చెప్పి ఈసారికి వదిలేశాను, అసలు ఇంకొకసారి ఇలాంటి పని చేయకండి, నా ముందు తగ్గించుకోకండి, అసలు మీకు ఎంత ఆస్తుంది, సొసైటీలో ఎంత పలుకుబడి ఉంది, ఇదంతా చేయడం మీకు అవసరమా, ఇంకా డబ్బు సంపాదించి ఏం చేస్తారండి, ఏం చేస్తారు, మీకన్నా నేను ఆస్తిలో తక్కువ, అన్నిట్లో తక్కువే, మీరు నా ముందు తగ్గాల్సిన అవసరం మీకు లేదు కదా, కానీ తగ్గారు, నాతో మాటలు పడుతున్నారు, ఇకనైనా కొంచెం మంచిగా బతకండి, మంచిగా బతకడం నేర్చుకోండి, ఇంకొకసారి ఎస్పెషల్లీ మా గుండమ్మ తరపు ఏదైనా ఇలా ఇరికిచ్చాలని ఇలా ఇంకేదైనా ఫ్యూచర్లో చేశారంటే ఇక నాకు సహనం అయితే ఉండదండి, సో ఇకనైనా కొంచెం మారండి బుద్ధి తెచ్చుకొని అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. మరోపక్క ఇంటి దగ్గర చరణ్ వాళ్ళ బామ్మ చంటి అలాగే సుమలత వాళ్ళ హస్బెండ్ ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇక గుండమ్మకి శిక్ష పడే ఉండదు, పల్లవి చెప్పినట్టుగా అంతా పల్లవి ప్రూఫ్స్ తెచ్చుంటే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ ముగ్గురు. ఈ లోపల ఇంటికి వస్తారనమాట అక్షిత, శాన్వి అలాగే సుమలత. ఏమైంది, గుండమ్మకి శిక్ష పడలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆత్రంగా చరణ్ వాళ్ళ బామ్మ. ఇక సుమలత చాలా కోపంగా ఇరిటేషన్తోనే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది, ఏం మాట్లాడకుండా. ఏమైంది అని చెప్పి వీళ్ళంతా అక్కడ ఉన్న శాన్వి అక్షితని అడుగుతూ ఉంటే శాన్వి చెప్తుంది, ఆ గుండమ్మకి ఏమీ శిక్ష పడలేదులే అని చెప్పి అనగానే, అమ్మయ్య గుండమ్మకైతే ఏమీ అవ్వలేదన్నమాట పల్లవి చెప్పినట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడున్న చంటి, ఇంతకీ ఇదంతా చేసింది ఎవరు, తప్పు గుండమ్మ చేయకపోతే ఇంకెవరు చేసినట్టు అని చెప్పి చంటి అడుగుతూ ఉంటే, మన కాలేజ్ ప్రిన్సిపల్ అనగానే, దొంగ సచ్చినోడు పైకి ఏమో అమాయకంగా కనిపించాడు, ఈ నత్తును చేసింది వాడా అని చెప్పి అంటూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ. పోన్లే ఎలాగైతేనే పల్లవి క్షేమంగా గుండమ్మని ప్రూఫ్స్ చూపించి బయటకు తీసుకొచ్చేసింది అని చెప్పి సంతోషపడుతూ ఉంటారు. మరోపక్క ఇటు చరణ్ వాళ్ళ బామ్మ అంటుంది, ఎవరైతేనే ఇదంతా చేసిన వాళ్ళు అస్సలు బాగుపడరు అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఇక రూమ్లో ఉన్న సుమలత అయితే ఇక చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. అక్కడున్న షోకేస్లో బొమ్మలన్నీ కూడా ఇసిరి కొడుతూ ఉంటుంది. ఇక రూమ్లోకి అక్షిత, శాన్వి వచ్చి, ఏంటంటే అంత చిరాకెందుకు, అయినా మీ పేరు ఎక్కడ బయట రాలేదు, మీ పరువు పోలేదు, జస్ట్ ప్రిన్సిపల్లో ఒక్కటే కదా బయటపడింది, మీరు దానికి సంతోషించక ఎందుకు ఇంత కోపం మీకు అని చెప్పి అడుగుతూ ఉంటారు శాన్వి, అక్షిత. అప్పుడు సుమలత, నాకు ఇది ఎంత అవమానం తెలుసా, అంతా పల్లవికి తెలుసు, ఇదంతా చేయించింది నేనేం తెలుసు, నాకు సపరేట్
సపరేట్గా పక్కకు తీసుకొచ్చి వార్నింగ్ ఇచ్చింది. ఇదన్నీ మాట్లాడింది. ఇకనైనా బతకడం నేర్చుకోండి అని చెప్పి నాకే ఇంత వార్నింగ్ ఇచ్చింది అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది, అందుకే ఆంటీ ఆ గుండమ్మ కాదు, ఫస్ట్ పల్లవిని పట్టుకోవాల్సింది. ఈసారైనా పక్కగా ప్లాన్ చేసి పల్లవిని ఏదో ఒకటి చేయాలండి. గుండమ్మ కన్నా కూడా పల్లవి చాలా డేంజరస్ అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి. అవును, ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇటు ఇంకో పక్క గుండమ్మ ఇంటి దగ్గర గీత ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఈ లోపల ఇంటికి కారు రావడంతో నీ గుండమ్మ వీళ్ళని చూసి పిన్ని గుండమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు అని చెప్పి అనగానే వస్తే రాని ఇప్పుడు ఏంటంట అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది. హారతి ఇవ్వాలి కదా అని చెప్పి గీత అంటూ ఉంటే ఏమీ అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి. ఈ లోపల ఇంట్లోకి వస్తూ ఉంటారు పల్లవి, గుండమ్మ, శ్రీనివాసరావు, ఆదిత్య. ఇక వైష్ణవి వచ్చి గడప దగ్గరే ఆగండి మీకు హారతి ఇవ్వాలి, గీత హారతి తీసుకొస్తుంది అని చెప్పి మాట మార్చి చెప్తూ ఉంటుంది వైష్ణవి. ఇక హారతి తీసుకోవడంతో హారతి తీస్తూ ఉంటుందన్నమాట వైష్ణవి గుండమ్మకి. ఇక అప్పుడు శ్రీనివాసరావు ఆ చేత్తోనే నా మనవరాలు పల్లవికి కూడా దిష్టి తీయమ్మా అని చెప్పి అనగానే అప్పుడు ఇక వైష్ణవి గీత చేతిలో పెట్టి నువ్వు దిష్టి తీ పల్లవికి అని చెప్పి అంటుంది. ఇక గీత దిష్టి తీస్తుందన్నమాట పల్లవికి. ఆ తర్వాత ఇక అందరూ లోపలికి వచ్చేస్తారనమాట. ఇక గుండమ్మ చాలా ప్రేమగా పల్లవి నీ వల్ల ఈరోజు నేను బయటపడ్డానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ పల్లవితోని. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.